శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలసదన్ శిశుగృహ సఖి స్వదార్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ బాలసదనం సందర్శించి అక్కడ ఉన్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చండూరు మండలం కురంపల్లికి చెందిన 4వ తరగతి చదివే పూజితను తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్పించగా చదువు కోసం శిశుగృహకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలుపగా తక్షణమే కలెక్టర్ స్పందించి మంచి పాఠశాలలో చేర్పిస్తామని, మంచి చదువు చెప్పిస్తామని, భోజనం బట్టలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలసదన్ శిశుగృహ సఖి స్వదార్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ బాలసదనం సందర్శించి అక్కడ ఉన్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చండూరు మండలం పురంపల్లికి చెందిన 4వ తరగతి చదివే పూజితను తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్పించగా చదువు కోసం శిశుగృహకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలుపగా తక్షణమే కలెక్టర్ స్పందించి మంచి పాఠశాలలో చేర్పిస్తామని, మంచి చదువు చెప్పిస్తామని, భోజనం బట్టలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా పక్కనే ఉన్న శిశుగృహను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంతమంది చిన్నారులు శిశుగృహాల్లో ఉన్నారని, ప్రతిరోజు డాక్టర్ పరిశీలిస్తున్నాడా, వారికి పాలు ఇతర సంరక్షణ ఎలా చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జూలై నెలలో ఎంతమంది పిల్లలు వచ్చారని, ఎంతమందిని ఇప్పటి వరకు దత్తత ఇచ్చారని పూర్తి వివరాలను ఆయన అడిగారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పెళ్లి కాకముందే పుట్టిన చిన్నారులను బయట వదిలేకుండా శిశుగృహకు తీసుకువచ్చి అప్పగించే విధంగా శిశుగృహాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, శిశుగృహపై మంచి నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శిశుగృహకు వచ్చిన పిల్లలను అవసరమైన వారికి దత్తత ఇవ్వడం ద్వారా శిశుగృహపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. పిల్లల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అన్నారు. బాలసదన్ శిశుగృహ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రకాశం బజార్లో ఉన్న సఖి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జూలై నెలలో నమోదైన కేసుల వివరాలను అడగగా 28 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయని నిర్వాహకులు తెలిపారు. భార్యాభర్తల తగాదాలు, ఫోక్సో కేసుల వంటివి ఇక్కడికి వస్తున్నాయని తెలుసుకుని సఖి కేంద్రం పనితీరుపై ఆయన స్వయంగా 108 కాల్ సెంటర్కు సాధారణ వ్యక్తిలా ఫోన్ చేసి మాట్లాడారు. తనకు సమస్య ఉందని, తన సమస్యను నమోదు చేసుకునేందుకు నల్గొండ జిల్లా సఖి కేంద్రం నంబర్కు కాల్ కలపాలని సఖి కేంద్రం హెల్ప్ లైన్ నంబర్ నిర్వాహకులతో కోరగా వారు జిల్లా కలెక్టర్కు నల్గొండ జిల్లా సఖి కేంద్రం ఫోన్ నంబర్ 8682234088కు ఫోన్ చేసి కనెక్ట్ చేశారు. ఈ విషయమై ఆయన స్వయంగా మాట్లాడారు. అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి ఈ అమ్మాయి ఆర్డర్ తీసుకొని వచ్చినాక స్కూల్లో జాయిన్ చేస్తామని ఈ రోజు ఇన్నే ఉంటుంది. ఈ అమ్మాయి అలా స్కూల్ కానీ చదువుకున్నప్పుడు ఇక్కడ మంచి స్కూల్లో జాయిన్ చేశాను మీకు. ఏం వరి కావాలి సరేనా? ఈ గవర్నమెంట్ పాపయ్య అటెండ్ అయ్యింది. ఇప్పుడు 10 వస్తాయి. Hmm.